పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పోరు, మధ్యలో అమెరికా జోక్యం, అటు పాకిస్తాన్కి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చిన దేశాలు, ఇటు భారత్కి పరోక్షంగానో ప్రత్యక్షంగానో డైరెక్ట్గా అనుకూలంగా వ్యాఖ్యలు చేసి మద్దతు ఇచ్చినటువంటి దేశాలు, అండ్ పొరుగు దేశాలతో భారత్ సఖ్యత ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాల మీద చర్చలు జరుగుతున్న క్రమంలో ఇంటర్నేషనల్ మీడియా నుండి మన దేశంలోని కొందరు మేధావుల వరకు కూడా కాన్సన్ట్రేట్ చేసి డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి అంటే, భారత్కు అత్యంత నమ్మదగ్గ మిత్రుడైనటువంటి రష్యా ఈ భారత్ పాకిస్తాన్ ఇప్పటి పోరులో ఎందుకు అంత బ్యాలెన్స్డ్గా స్పందించారు, భారత్కు ఎందుకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వలేదు అనే చర్చ అయితే జరుగుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం నెలకొన్నప్పుడు, ఆ పోరు నెలకొన్నప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ఏంటి, భారత్ పాకిస్తాన్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ని ద్వైపాక్షిక సంబంధాలతో, ద్వైపాక్షిక చర్చల ద్వారా వాళ్ళు పరిష్కరించుకోవాలి, భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి, పాకిస్తాను మాకు భాగస్వామి, రెండు దేశాలకు మేము ప్రాధాన్యత ఇస్తాము, సో శాంతియుతంగా రెండు దేశాలు పరిష్కరించుకోవాలి అని రష్యా అధ్యక్షుడి ప్రతినిధి నుంచి విడుదలైనటువంటి ప్రకటన ఇది. ఇంతకుముందు ఎప్పుడు కూడా రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు కూడా ఇంత బ్యాలెన్స్డ్గా ఈ విధంగా స్పందించలేదు. భారత్కి ప్రతి సందర్భంలోనూ రష్యా డైరెక్ట్గానే మద్దతు ఇచ్చింది, భారత్ వైపు నిలబడింది. భారత్ రష్యా సంబంధాలు మాట్లాడుకోవాల్సింది వాణిజ్య కోణంలో కాదు. ఈ రెండు దేశాల మధ్య చాలా గాఢైన స్నేహం ఉంది. భారత్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో పావులు కదిపిన ప్రతిసారి, భారత్కు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టిన ప్రతిసారి శాశ్వత సభ్యదేశంగా ఐక్యరాజ్య సమితిలో రష్యానే తన వీటో పవర్ ద్వారా వాటిని తిరస్కరించే వాటికి వ్యతిరేకంగా నిలుస్తూ వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత సభ్య దేశాల్లో భారత్ వైపు డైరెక్ట్గా నిలబడ్డ దేశం రష్యానే. చరిత్రలో కూడా భారత్కు వ్యతిరేకంగా 6 సార్లు ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని వీటో చేసిన చరిత్ర రష్యాకు ఉంది. ఇందులో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చేయాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు చేస్తే వాటిని అడ్డుకున్నది రష్యానే. అందులో గోవాలో పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా మన భారత సైన్యం ఆ పోర్చుగీస్ పాలన తరిమి కొడుతూ సైనిక చర్య చేపట్టినప్పుడు, దాన్ని వ్యతిరేకించుకుంటూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా దాన్ని శాశ్వత సభ్యదేశంగా వీటో ద్వారా తిరస్కరించింది కూడా రష్యానే. 1-2 సార్లు కాదు, చాలాసార్లు అంటే భారత్కు అత్యంత నమ్మదగ్గ మిత్రుడు రష్యా. సో ఇంత చరిత్ర, ఇంత గాఢమైన స్నేహం ఉన్నటువంటి భారత్ రష్యా సంబంధాలు ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య పోరులో రష్యా ఇంత బ్యాలెన్స్డ్గా ఎందుకు స్పందించింది అన్నది నిజంగానే పెద్ద ప్రశ్నే. ఇప్పుడు మనం రష్యాతో కూడా ప్రతిదీ వాణిజ్య కోణంలోనే చూసే పరిస్థితి కనుక వస్తే, అది నిజంగానే ఒక నమ్మదగ్గ మిత్రుడి విషయంలో మనం కాస్తో కూస్తో నష్టపోయే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే చాలా నమ్మదగ్గ మిత్రుడు రష్యా. ఈ మధ్యకాలంలో భారత్ విషయంలో రష్యా స్పందన మారుతూ వస్తుందా, మిశ్రమ స్పందన వస్తూ ఉందా అనే చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి, రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు భారత్ రాక 3.5 సంవత్సరమైంది, భారత్లో పర్యటించక. 2021 డిసెంబర్లో వచ్చారు పుతిన్ భారత్కి. ఆ తర్వాత మన దేశంలో పర్యటనకే రాలేదు. ఎందుకో మన ప్రధాని మోదీ గారు 2 సార్లు రష్యా వెళ్ళొచ్చారు. అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 సార్లు చైనాకి వెళ్ళారు, వేరే దేశాల్లో పర్యటించారు. కానీ భారత్లో పర్యటనకు రాలేదు. ఎందుకు? భారత్లో జరిగిన
G20 శిఖరాగ్ర సదస్సుకు కూడా రష్యా అధ్యక్షుడు హాజరు కాలేదు. ఎందుకు అంటే తెలియడం లేదు. కారణాలు ఏమై ఉండొచ్చు? మనం అంతర్జాతీయ ఇష్యూస్ని, పరిణామాలను గమనించి కనుక చూస్తే బహుశా భారత్ పాశ్చాత్య దేశాలకు దగ్గరవుతూ ఉండడం, సో దట్ రష్యా కూడా బ్యాలెన్స్డ్గా ప్రవర్తించడానికి కారణం కావచ్చు. రక్షణపరమైనటువంటి విషయాల్లో రష్యా కంటే భారత్ అమెరికాతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉండడం బహుశా రష్యా బ్యాలెన్స్డ్గా స్పందించడానికి కారణం అవ్వచ్చు. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, భారత ప్రధాని ఉక్రెయిన్ వెళ్ళి ఈ రెండు దేశాలు శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవాలి, ఒక దేశ సార్వభౌమత్వంలోకి ఎవరైనా కానీ ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు అని భారత ప్రధాని చేసిన ప్రకటన ఉక్రెయిన్ భూభాగం మీద నుండి రష్యా బ్యాలెన్స్డ్గా వ్యవహరించడానికి కారణం కావచ్చు. కారణాలు ఏవైనా లేదు అంటే భారత్ కూడా రష్యా విషయంలో అప్రమత్తతో ఏమైనా ఉంటూ ఉందా? చైనా విషయంలో రష్యా చైనా మధ్య బలపడుతున్నటువంటి బంధాలు భారత్ ఏమైనా అప్రమత్తంగా ఉండడానికి కారణమవుతూ ఉన్నాయా? చైనాను తమ వ్యూహాత్మక భాగస్వామిగా రష్యా బలమైన భాగస్వామిగా భావిస్తూ ఉండడం భారత్ అప్రమత్తతకు కారణమా? ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చైనా పూర్తిగా రష్యా వైపే నిలబడడం, రష్యా నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం, ఇటువంటి కారణాలను కూడా మనం భారత్ కోణం నుండి రష్యా విషయంలో అప్రమత్తంగా ఉండడానికి కారణం కావచ్చా? స్పెసిఫిక్గా ఈ కారణం చేత అని మనం జడ్జిమెంట్కు రాలేం. బట్ రష్యా భారత్ మధ్య సంబంధాలు బలంగా ఉండాలి అని చెప్పి కోరుకునే భారత పౌరుల్లో నేను కూడా అయితే ముందు వరుసలోనే ఉంటాను. ఎందుకంటే రష్యా చాలా నమ్మదగ్గ మిత్రుడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ను కూడా మా వ్యూహాత్మక భాగస్వామి, రెండు దేశాలకు ప్రాధాన్యం ఇస్తామని ఇంత కీలక సందర్భాల్లో కూడా భారత్ వైపు ఏకపక్షంగా నిలబడకపోవడం. సరే, పహల్గాం ఉగ్రదాడిని అందరూ ఖండించారు, రష్యా ఖండించింది. అందరూ ఖండించారు, రష్యా కూడా చైనా కూడా ఖండించింది. పాయింట్ అది కాదు. పాకిస్తాన్తో ఎప్పుడు పోరైనా ఏకపక్షంగా భారత్కు మద్దతు ఇచ్చే రష్యా ఈసారి ఎందుకు బ్యాలెన్స్డ్గా ఉంది అన్నది పాయింట్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ను కూడా చూడాలి. ఆఫ్ఘనిస్తాన్లో పాలిస్తున్న తాలిబాన్ల మీద రష్యా నిషేధం అనేది ఎత్తేసింది. అండ్ అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు కాసింత పట్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ. సో దానికోసం ఏమైనా పాకిస్తాన్ను ఉపయోగించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? దీన్ని కూడా మనమైతే కొట్టిపడేది. ఢిల్లీకి, ఇస్లామాబాద్కి సమప్రాధాన్యత రష్యా నోటి నుంచి రావడం మన భారత్ పాయింట్ నుంచి మనం బాధపడాల్సిన ఇష్యూ ఇన్ ద సెన్స్, రష్యా లాంటి మన గాఢమైన మిత్రుడి నుంచి అటువంటి ప్రకటన మనకి ఇబ్బందికరమే అంటూ. సో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కీలక సందర్భాల్లో రష్యా ఏ విధంగా స్పందించబోతూ ఉంది, భారత్ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టాండ్తో ఉండబోతూ ఉన్నారు, అండ్ భారత్ కూడా రష్యాను ఏ కోణంలో చూస్తూ ఉంది, ఈ రెండు దేశాల మధ్య, నమ్మకమైన మిత్రుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, డెఫినెట్లీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశమే.